బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. ఇందిరాదేవి రుద్రాని తెలియని వయసులో రేవతికి తప్పుడు సలహాలు ఇచ్చి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం అయింది ఎవరో, నువ్వు కాదా రుద్రాని అనేసి అంటుంది. అప్పుడు రుద్రాని ప్రేమించిన వాడు దక్కకపోతే చచ్చిపోతానంది రేవతి, అందుకే ఏదో ఒక సలహా ఇచ్చి ధైర్యం చెప్పాను అంటుంది. ఇందిరాదేవి చాలే, చేసిందే తప్పుడు పని, మళ్ళీ దానిని సమర్థించుకుంటున్నావా అనేసి తిడుతుంది. అప్పుడు మాట్లాడవలసిందో నువ్వో నేనో కాదు, అపర్ణ మాట్లాడనని ఇందిరాదేవి అంటుంది. రాజు, అమ్మ అప్పుడో ఎప్పుడో చేసిన తప్పుకు అక్క ఇప్పుడు నువ్వు క్షమించకపోవడం ఏంటమ్మా, క్షమించమ్మా అనేసి అంటాడు. నేను చిన్నప్పుడు అక్క వెళ్ళిపోతుంటే కూడా ఆపకుండా అలాగే చూశాను, నాకు తెలియదమ్మా, ఇప్పుడైనా అక్కని క్షమించమ్మా అనేసి అంటాడు. అప్పుడు అపర్ణ ముసుగులో ఉంది, నాకు రేవతి అని తెలుసు అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. నేను ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాడు స్కూల్లో నుంచి వస్తుంటే డ్రాప్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు తను మా అమ్మ పెళ్ళికి వెళ్ళిందని చెప్పాడు నాకు. నేను సరే అనేసి తనని అక్కడ దించి వెళ్ళిపోతుంటే తను వాటర్ బాటిల్ మర్చిపోయాడు. మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి కదా బాబు అనేసి వాటర్ బాటిల్ ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి మా ఫ్రెండ్తో వాళ్ళ అమ్మ అయినటువంటి రేవతి ఉంది. అప్పుడు నేను షాక్ అయిపోయాను. అంటే మా ఫ్రెండ్ రేవతి కొడుక, అలాగే జగదీష్ కొడుక అనేసి నేను షాక్ అయిపోయాను. అప్పుడు రేవతి, అమ్మ నేను చేసింది తప్పే అమ్మ, నన్ను క్షమించు, ఇంత దూరం వచ్చిన అమ్మ మనల్ని చూసిందనుకో ఏమైనా ఉందా అండి, మా అమ్మ నన్ను అస్సలే క్షమించదు, ఈ విషయం తెలిసిందనుకో నేనే నా బాబే రేవతి బాబే అని అమ్మకు తెలిస్తే అస్సలు క్షమించదు, బాగా అరుస్తుంది, కోప్పడుతుంది అనేసి అంటుంది. నేను కూతురుగా ఎప్పుడో ఓడిపోయానండి, మా అమ్మ నన్ను క్షమించదు, మా అమ్మ జీవితాంతం నాకు శిక్ష వేసింది, ఈ జీవితాంతం శిక్ష వేసినా కూడా నేను భరిస్తాను, ఈరోజు ఆ కుటుంబానికి నా కొడుకుని దగ్గర చేయాలంటే నేను ఎంత బాధపడుతున్నాను, అదే మా అమ్మ ఆ రోజు నన్ను వదులుకుని నేను చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఎన్ని రోజులు బాధపడిందో, ఎన్ని రాత్రులు ఏడ్చిందో, ఎందరి మంది ముందు అవమానపడిందో అనేసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది రేవతి. నాది ఒకటే బాధ అండి, మనం ఇంత పెద్ద కుటుంబం ఉండి నాకు కానీ నా బాబు మాత్రం మన ఇద్దరి మధ్యలో పెరుగుతున్నాడు, వానికి ఒక పెద్ద కుటుంబం ఉంది, తాతయ్య అమ్మమ్మ అందరూ ఉన్నారని చెప్తే వాడు ఎంత సంతోషిస్తాడండి, వాళ్ళ ప్రేమను పొంది వాడు చాలా సంతోషిస్తాడు, కానీ జీవితంలో మా అమ్మ నన్ను క్షమించదని ఎక్కెక్కి ఏడుస్తుంది. అది విని అపర్ణ చాలా బాధపడుతూ ఉంటుంది అనేసి చెప్పుతుంది రాజు వాళ్ళకి. అప్పుడు రేవతి, అమ్మ నన్ను క్షమించమ్మా, నేను చేసింది తప్పమ్మా అని రేవతి కాళ్ళ మీద పడుతుంది. అప్పుడు అపర్ణ, మమ్మల్ని కూడా క్షమించమ్మా, నేను కూడా నిన్ను దూరం చేసుకున్నాను, ఆవేశపడినాను అనేసి అంటుంది. అప్పుడు రేవతి చాలా సంతోషిస్తుంది. అపర్ణ, అరే స్వరాజు, నీకు తెలుసు కదరా నేను అమ్మమ్మనని, కానీ నువ్వు కూడా అలా యాక్షన్ చేసావేంట్రా అంటే, ఈ యాక్షన్ చేయడం వల్లనే కదా అమ్మమ్మ మనందరం కలిసామనేసి స్వరాజ్ కూడా అంటాడు. అప్పుడు సుభాష్ కానీ ఇందిరాదేవి, కావ్య అందరూ సంతోషిస్తారు. అపర్ణ, రాజుని కావ్యని మీరు చేసిన పని వల్లనే నా కూతురు నాకు దగ్గర అయింది అనేసి అంటుంది. అప్పుడు రాజు, అంటే నీ కోడల్నే అంటావా అమ్మ, నేను కూడా దగ్గర చేశాను కదా అక్కని అనేసి అంటాడు. నువ్వు కూడా దగ్గర చేసావులే రాజు, కావ్య మీ ఇద్దరు నాకు సమానమే అనేసి అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్, అప్పు ఇద్దరికి డాక్టర్ ఫోన్ చేసి మీ అక్కకి చెప్పారా అండి ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయాలనేసి అంటుంది. అప్పుడు అప్పు, చెప్పలేదండి, చెప్తాననేసి అంటుంది. అయితే డాక్టర్, చెప్పకపోతే తన ప్రాణాలకే ప్రమాదం కదండి, చెప్పండి అనేసి అంటుంది. అప్పుడు అప్పు, నేను చెప్పలేనండి అనేసి కళ్యాణ్తో అంటుంది. అంటే కళ్యాణ్, నేనైనా చెప్తాను వదినకు, మరీ రోజులు లేట్ చేస్తుంటే మళ్ళీ వదిన ప్రాణాలకే ప్రమాదం కదా అనేసి వాళ్ళు చెప్పడానికి హాల్లోకి వస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు కావ్య, అప్పు నాకు పాప పుడుతుందా బాబు పుడుతుందా అనేసి అడుగుతుంది. అప్పుడు అప్పు, అక్క నీకెవరు పుట్టరక్క, ఎవరైనా పుట్టినా కానీ నీ ప్రాణాలకే ప్రమాదం అంట అక్క అనేసి అంటుంది. అప్పుడు కావ్య, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నా బిడ్డ ప్రాణాలే కావాలనేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.